ఓం శ్రీ సూర్యాయ నమః. ఆరోగ్య భగవానుడైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆదిత్య హృదయం శ్లోకంలో 5వ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం. సర్వ మంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైంది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది కావున దీన్ని జపించుట ఎంతేనే ఆవశ్యకము. 3, 4, 5 శ్లోకాలు వాటి తాలూకా అర్థాన్ని స్పష్టంగా చెప్పుకుందాం. మహాబాహువులు గల ఓ రామా, నీకొక సనాతనమైన రహస్యమని చెప్పుచున్నాను విను. ఈ రహస్యం వలన నీవు శత్రువులందరినీ జయింపగలవు. ఆదిత్య హృదయము అను స్తోత్రము కలదు. అది పావనమైనది, సకల శత్రునాశనమైనది, జయమును కలిగించున్నది, అక్షయ ఫలములనిచ్చినది, సర్వమంగళప్రదమైనది, సమస్త పాపములను పోగొట్టున్నది, దీర్ఘాయువును కలిగజేయనిది, చింత శోకములను నివారించినది, ఉత్తమోత్తమైనది. దాన్ని జపించవలను. ఓం శ్రీ సూర్యాయ నమః.